అధికారులు స్పందించకపోవడం శోచనీయం. విశాఖపట్నంలో ఐటీ హబ్ గా మారుస్తున్న మంత్రి నారా లోకేష్ కు కిమిడి రామ్ మల్లిక్ నాయుడు కృతజ్ఞతలు తెలిపారు. ఇక విజయనగరం జిల్లా చీపురుపల్లి కార్యాలయంలో రామ్ మల్లిక్ మీడియా సమావేశం నిర్వహించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రాగానే పెట్టుబడులు పెడుతూ పలు కంపెనీలు ఏర్పాటు చేయడానికి పారిశ్రామికవేత్తలు పోటీ పడుతున్నారు. గత వైసీపీ హయాంలో ఏ ఒక్క ఉత్తరాంధ్ర నాయకుడు పోటీ చేయలేని పనిని సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్లు చేసి చూపిస్తున్నారని రామ్ మల్లిక్ అన్నారు. ఇక రిషికొండను బోడిగుండులా మార్చిన ఘటన జగన్ రెడ్డికే చెల్లిందని ఆయన ఎద్దేవా చేశారు. తర్వాత జరిగిన పీఏసీఎస్ సమావేశంలో పాల్గొని చైర్మన్, సభ్యులకు రామ్ మల్లిక్ దిశానిర్దేశం చేశారు. కోట్లతో ఈ రోజు విశాఖపట్నం యొక్క అభివృద్ధి జరిచారు. ఆ మాట నిలబెట్టుకుంటూ మరి మా కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతుంటే, మరో పక్క జగన్మోహన్ రెడ్డి అందుకు ఈ అభివృద్ధిని ఎలా అడ్డుకోవాలని చెప్పి నానా రకాలైన మాటలు మాట్లాడడం, అవాకులు చవాకులు పేలడం తప్ప వాళ్ళ 5 సంవత్సరాల్లో వాళ్ళ ఇండస్ట్రీస్ మినిస్టర్ కానీ, వాళ్ళ ఐటీ మినిస్టర్ కానీ, వాళ్ళ ఎడ్యుకేషన్ మినిస్టర్ కానీ ఎవరైనా గుండెల మీద చెయ్యేసుకొని చెప్పగలరా? కనీసం ₹1 పెట్టుబడి ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి తెచ్చాడా? ఉత్తరాంధ్ర నాయకులు, పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు వైసీపీలో. గడిచిన 2019-24 మధ్యన మీరు ఏ రోజైనా ఒక పెద్ద కంపెనీకి ఈ విశాఖపట్నంలో శంకుస్థాపన చేశారా? మీరు చేసిందల్లా ఋషికొండకి బోడిగుడ్డు కొట్టడం, అక్కడ ఒక పెద్ద మీకోసం ఓ భవనం నిర్మించుకోవడం తప్ప అంతకు మించి వైసీపీ